దేవుడు ఒకడే. ఈ దైవం ఈ ఒక్కనికే ఇన్ని రూపాలు, చాలా పేర్లు, చాలా రూపాలు ప్రజలు భావిస్తున్నారు. ఇన్ని రూపాలు, ఇన్ని పేర్లు లేవు. దేవుడు ఉండేది ఒకే ఒక స్వరూపం, అది ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపం కూడా ప్రతి ఒక్క జీవరాశిలోనూ ఉంది. 84 లక్షల జీవరాశుల్లోనూ కూడా ఆత్మస్వరూపుడు ఉన్నాడు. ఆ ఆత్మస్వరూపుడు ఎప్పుడు స్వచ్ఛమైన వాడు, శుద్ధమైన వాడు, స్వచ్ఛత శుద్ధత కలిగినటువంటి ఆత్మస్వరూపమే దైవం. అటువంటి ఆత్మస్వరూపము ఏ జీవరాశి అయినా తన స్వస్వరూపాన్ని తను దర్శించితే వాళ్ళే ఆత్మస్వరూపుడు, అక్కడే దైవం. దర్శించిన వాడే దైవం. ఆత్మస్వరూపాన్ని దర్శించాలి అంటే ముందు భేదభావం ఉండకూడదు. భేదభావం ఎలాంటి భేదభావం? శివుడు అందరికన్నా ఎక్కువని, విష్ణువు అందరికన్నా ఎక్కువని, శివుడు ఎక్కువని శివభక్తులు, విష్ణువు ఎక్కువని విష్ణు భక్తులు, శివుడే దైవం అని శివభక్తులు, విష్ణుడే దైవం అని విష్ణు భక్తులు. శివుడు ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కాబట్టి ఈశ్వరుడే ఎక్కువ అని శివభక్తులు నమ్మడం, విశ్వసించడం. విష్ణువును తక్కువగా చూడడం. అలాగే విష్ణుభక్తులు విష్ణువు సర్వవ్యాపకుడని విష్ణువునే ఎక్కువ చూడడం, శివుని తక్కువగా చూడడం. ఇలాంటి భేదభావాలు ఉండడం అది కరెక్ట్ కాదు. భేదభావాలు ఉండకూడదు. భేదభావాలు లేకుండా ఈశ్వరుడు సర్వాంతర్యామి, విష్ణువు సర్వవ్యాపకుడు. సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు ఈశ్వరుడు, విష్ణువు ఇవి మనుషులు సృష్టించుకున్నటువంటి పేర్లు, పలకడానికి అనుగుణంగా ఉండే పేర్లు. ఈ దేవుడు ఎవరు అంటే ఫలానా అని చెప్పడానికి ఉపయోగపడేటటువంటి పేరు అది, అంతవరకే. దేవుణ్ణి చెప్పడానికి ఉపయోగపడే పేరు కానీ, దేవుణ్ణి చూపించడానికి ఉపయోగపడే రూపం కానీ, అన్నీ దేవునికి రూపం కానీ పేరు కానీ మనుషులు పెట్టుకునేటివే. దేవునికి రూపం లేదు, పేరు లేదు, ఊరు పేరు లేదు దేవునికి. ఈ ఊరు పేర్లు ఇవన్నీ పెట్టుకునేది మానవులే. ఈ మానవులు ఈ భేదభావం వీడాల. ఈ భేదభావాలు లేకుండా మనసు స్వచ్ఛత వైపు అడుగులు వేయాలి. మనసు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తే నీ, నా, తన, పర భేదాలు ఇవన్నీ ఏమి ఉండవడ. కుల మతాలకు అతీతంగా ఉండాలి మనసు. కుల అనే అడ్డుగోడలు తీసేయాల, మతం అనే అడ్డుగోడలు తీసేయాల, నేను నాది అనే అడ్డుగోడలు తీసేయాల, మీ దేవుడు మా దేవుడు అనే అడ్డుగోడలు తీసేయాల. ఎట్లా అడ్డుగోడలు వచ్చాయి? అడ్డుగోడలు ఉంటే దేవుడు కనపస్తాడా? అడ్డుగోడలు ఏమీ లేనప్పుడే స్వస్వరూపం చూస్తారు తప్ప అడ్డుగోడలన్నీ పెట్టుకుంటే అవి ఆటంకాలు. అటువంటి ఆటంకాలు అటువంటి ఉన్నప్పుడు దేవుడు ఎట్లా చూస్తారు? మీరు ఎట్లా తెలుస్తారు దైవం?